ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తాను చూడండి. మనం చూపించాను కదా, ఇది రెండోది ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇది ఫస్ట్ నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీ కాదు, ఎన్టీపీసీ తీసుకున్నాను. ఇందులో ప్రాఫిట్ ఎంత అంటే 7,000 వచ్చింది. క్యాపిటల్ ఎంత చూపిస్తాను చూడండి. క్యాపిటల్ చూడండి 12,000 చూడండి. 12,000 క్యాపిటల్, 12,200 ఉంది అంతే. ఈ 12,200 క్యాపిటల్ అంటే 12,000 అనుకోండి. ప్రాఫిట్ చూడండి 7,150 అంటే 7,050. 50 వదిలేండి, 7,000. లాస్ కూడా ఈరోజు వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇది 150 అంటే ఇది కావాలని చేసింది కాదు. ఉదయం లైవ్ పెట్టాను. లైవ్ పెట్టేటప్పుడు ఓవర్లుక్లో నేను ఎన్టీపీసీ తీసుకోపోయి నిఫ్టీ మీద క్లిక్ చేస్తాను. వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ ఇది దీంట్లో తీసుకున్న ప్రాఫిట్ వచ్చును. కానీ నేను ఇందులో చేయను, స్టాక్స్లో చేస్తాను కాబట్టి ఇది అనుకొని ఇది సెలెక్ట్ చేస్తాను. నేను చూస్తే ఇది 150 లాస్ ఉంది, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇందులో ఎంటర్ తీసుకున్నాను. ఇప్పుడు 310 వరకు ఉన్నాను. 310 వరకు ఉంటే 7,000 ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను. ప్రజెంట్ లైవ్లో ఉంది చూడండి. క్రూడ్ ఆయిల్ లాస్ చూసారా? ఇప్పుడు ఇదే 12,000తో తీసుకున్నాను చూడండి. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ చూసారా? 12,000 ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ప్రజెంట్ లాస్ 8,800 నడుస్తుంది చూడండి. క్రూడ్ ఆయిల్ ఉదయం తీసుకున్న దాంట్లో ఎన్టీపీసీలో 7,000 ప్రాఫిట్. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్లో నేను సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఈ 840 లాస్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ వచ్చిన తర్వాత దీని కూడా లాస్ ఎంత ప్రాఫిట్ ఎంత అని చూపిస్తాను. ప్రస్తుతానికి టైం పడుతుంది. రాత్రి 8, 9 అయిపోద్ది, 10 అయిపోద్ది టార్గెట్ వచ్చేసరికి. ఇది కూడా సిఈ సైడ్ ఉంది. ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలంటే ఎంట్రీ తీసుకోవచ్చు. చూసుకోండి. ప్రస్తుతానికైతే అంటే మైనస్లో ఉంది. నేను ఎంట్రీ ఆల్రెడీ తీసుకున్నాను. లాస్ ఉంది చూసారా? చూడండి, ఇంకా చార్ట్ చూడండి. ఇది పెరిగే ఛాన్స్ ఉంది. రాత్రి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అందుకే నేను అది 2 కలిపి పెడదాం అనుకున్నాను, ప్రాఫిట్స్ లాస్ అనేవి. మొన్నట్లా లేట్ అయిపోయింది. మొన్న 10:30 అయింది ఇది పెట్టేటప్పుడు. అందుకని చెప్పేసి ముందు దీని ఇంట్రాడే ఇది స్టాక్ పెట్టేసాను అనమాట. ఈరోజు 3:30 లోపు ఇది ప్రాఫిట్ 7,000 చూసారు కదా. దీని ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇది అయిపోయిన తర్వాత 10 అవన్నీ 10:30 అవన్నీ చూసి అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ పెడతాను. దీని తర్వాత మళ్ళీ ఇంకో 2 స్టాక్స్ సెలెక్ట్ చేస్తాను. రేపు ఇంట్రాడేకి ఏమన్నా చూసి చెప్తాను, చూసుకోండి. మళ్ళీ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.